ఇంత రాత్రి వరకు నువ్వు ఇంటికి రాలేదు అంటే ఇంట్లో వాళ్ళే అనుకుంటారు, వీధిలో వాళ్ళే అనుకుంటారు. ఏమైనా అంటే ఒక్కొక్కరికి పౌరుషాలు మాత్రం వచ్చేస్తాయి. లలిత, ముందు నువ్వు వేదాన్ని లోపలికి తీసుకెళ్ళు. వేదా, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ కాదు కదా నువ్వు వేసుకుంది. ఈ డ్రెస్ ఎలా మారింది? ఈ డ్రెస్ ఎవరిది? నీ డ్రెస్ ఏమైందే? మాట్లాడవేంటి? అత్తయ్య, ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళింది కదా, అక్కడ మేకు గుచ్చుకుంటే తన డ్రెస్ చిరిగిపోయింది. అందుకే తన ఫ్రెండ్ డ్రెస్ వేసుకొని వచ్చింది. అవునా? అవునమ్మా. సరే, పద లోపలికి. రా రా. థ్యాంక్స్ రా బాలు. వేదాన్ని కాలేజ్లో కదా లాక్ చేశాం. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందని అబద్ధం చెప్తున్నాడేంటి? ఒకవేళ కాలేజ్ నుంచి ఎలాగైనా బయటపడి ఉంటే డైరెక్ట్గా ఇంటికి రావాలి, కానీ ఫ్రెండ్ ఇంటికి ఎలాగ వెళ్తుంది? ఒకవేళ వీడు చెప్తున్నట్టు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం అబద్ధం అయితే డ్రెస్ మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదో దాస్తున్నారు. అది ఎప్పుడెక్కడికెళ్ళొచ్చినా అడిగేవాళ్ళు ఎవరున్నారని. కానీ చేయలేదంటే ఏమనాలి? నిన్ను ఇంట్లో వాళ్ళని ఏమనాలి? నీ కొడుకుంటే నా కూతురుంది, మగవాడు ఆడది సమానం అంటూ డైలాగులు కొట్టడం కాదు. లలిత, తెస్తున్నానండి. బబ్లుగాడేడి? ఇప్పటి వరకు హోంవర్క్ చేసుకుంటూనే కునుకుపాట్లు పడుతుంటే అన్నం పెట్టేసి పడుకోబెట్టాను. మరమ్మాయి లోపలుంది, పిలుస్తానుండండి. మీరు కూర్చోండి. వేదా, వేదా, భోంచేదునా? వేదా, ఏంటమ్మా? పిలిచింది వినిపించలేదా నీకు? భోజనం చేద్దుగాన్రా. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఏమైంది నీకు? మీ నాన్నగారు వెయిట్ చేస్తున్నారు. పద రా. కూర్చో. కూర్చోమ్మా. ఇవాళ మధ్యాహ్నం తిన్నావు, తర్వాత ఏం తిన్నావని ఆకలి లేకపోవడానికి? ఆకలి లేదా? ఏమా, ఒంట్లో బాలేదా? అదేం లేదు నాన్నా. మరి ఇంకేంటంట? తిను.
ఏయ్ ఏమైంది నీకు?